హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు న్యూస్ పాకెట్. లదాఖ్లో జెన్జీ ఉద్యమం ఉవ్వెత్తున ఎగిసిపడుతుంది. పెద్ద ఎత్తున హింసాత్మక ఘటనలు అక్కడ చోటు చేసుకున్నాయి. అయితే ఈ నిరసనను జెన్జీ ఉద్యమంతో ఎందుకు పోలుస్తున్నానంటే కొన్ని కీ పాయింట్స్ చెప్తాను. వాటన్నిటిని ఒకదానికొకటి కనెక్ట్ చేస్తూ వెళ్తే ఖచ్చితంగా ఇది డీప్ స్టేట్ చేస్తున్న కుట్ర అని స్పష్టంగా అర్థమవుతుంది. నేపాల్లో జెన్జీ ఉద్యమం సెప్టెంబర్ 8వ తేదీన స్టార్ట్ అయింది. మన ఇండియాలో లదాఖ్లో సోనం వాంగ్చుక్ సరిగ్గా సెప్టెంబర్ 10వ తేదీన తన హంగర్ స్ట్రైక్ నిరాహార దీక్షను స్టార్ట్ చేశాడు. అటు నేపాల్లో పార్లమెంటు భవనాన్ని తగులబెడితే లదాఖ్లో పార్లమెంటు అసెంబ్లీ లేదు కాబట్టి కేంద్ర ప్రభుత్వాన్ని మేము టార్గెట్ చేసుకున్నామని చెప్పడానికి బీజేపీ ఆఫీసును తగలబెట్టారు. ఇటు బంగ్లాదేశ్లో మహమ్మద్ యూనస్ నోబెల్ బహుమతి గ్రహీత, అదేవిధంగా సోనం వాంగ్చుక్కు రామన్ మెగసెసే అవార్డు వచ్చింది. ఈ రెండో అవార్డులు డీప్ స్టేట్కు అనుబంధంగా పనిచేసిన వ్యక్తులకు మాత్రమే వస్తాయి. సో వీటన్నిటిని ఒకదానికొకటి లింకప్ చేస్తే ఖచ్చితంగా ఇది డీప్ స్టేట్ చేసిన కుట్రే అని స్పష్టంగా అర్థమవుతుంది. అయితే డీప్ స్టేట్కు లదాఖ్లో ఏం కావాలి అనే విషయాన్ని ఈ వీడియోలో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అంతకంటే ముందు ఈ ఛానల్ను ఇప్పుడిప్పుడే స్టార్ట్ చేసాం, మాకు మీ సపోర్ట్ ఖచ్చితంగా కావాలి. ఈ ఛానల్ను వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ బెల్ ఐకాన్ను క్లిక్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. అంతేకాకుండా ఈ వీడియోను పూర్తి రీసెర్చ్ చేసిన తర్వాత మాత్రమే మీకు అందించడానికి ముందుకు వచ్చాను కాబట్టి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి అండ్ 10 మందికి షేర్ చేయండి. ఇక డీటెయిల్స్లోకి వెళ్తే మనందరికీ తెలుస్తుంది, ఇప్పుడు లదాఖ్లో జరుగుతున్న ఈ ప్రొటెస్ట్ మొత్తం డీప్ స్టేట్ చేసిన కుట్ర అనేది స్పష్టంగా అర్థమవుతుంది. ఎందుకంటే దీనికి డీప్ స్టేట్కు ఉన్న లింకులు చాలానే బయటపడుతూ ఉన్నాయి. అంతేకాకుండా సోనం వాంగ్చుక్ అనే వ్యక్తి డీప్ స్టేట్కు ప్రతినిధి లాగానే ఇక్కడ పనిచేస్తూ ఉన్నాడు. పదే పదే లదాఖ్ ఉద్యమాన్ని ఉవ్వెత్తున ఎగిసి పడేలా చేయడం ఇటువంటి పనులు చేస్తూ ఉన్నాడు. సోనం వాంగ్చుక్ జనరల్గా పర్యావరణ యాక్టివిస్ట్ అని తనకు తాను చెప్పుకుంటూ ఉంటాడు. జనరల్గా మనందరికీ తెలుసు, డీప్ స్టేట్కు అనుబంధంగా పనిచేసే ప్రతి ఒక్కరూ ఆర్థికవేత్త లాగానో లేదంటే పర్యావరణవేత్త లాగానో ఇటువంటి రంగాల్లో ఒక నిష్ణాతుడు అనే విధంగా తమకు తాము ప్రొజెక్ట్ చేసుకుంటూ ఉంటారు. సో అందులో భాగంగానే సోనం వాంగ్చుక్ను కూడా డీప్ స్టేట్ బాగా ప్రొజెక్ట్ చేస్తూ వచ్చింది. ఆయన గురించి ఎక్కడ రీసెర్చ్ చేసినా కూడా ఫస్ట్ ఎన్విరాన్మెంటల్ యాక్టివిస్ట్ అనేది ఖచ్చితంగా వినిపిస్తూ ఉంటుంది. కానీ ఒక ఎన్విరాన్మెంటల్ యాక్టివిస్ట్కు లదాఖ్లో అసెంబ్లీ ఎన్నికలు నిర్వహించాలి అనే అవసరం ఎందుకు వచ్చింది? జనరల్గా ఇది రాజకీయం, ఇది ఎన్విరాన్మెంటల్, అసలు ఒకదానికొకటి సంబంధమే లేదు. కానీ ఇలాంటి వాళ్ళు సరిగ్గా తమ రాజకీయ కార్యకలాపాలు నిర్వహించడానికి ఈ విధంగా అవతారం ఎత్తుతారు. ఇలాంటి వారినే డీప్ స్టేట్ ఖచ్చితంగా ఉపయోగించుకుంటూ ఉంటుంది. అందులో భాగంగానే ఈ సోనం వాంగ్చుక్ కూడా తయారయ్యాడు. లదాఖ్లో అన్రెస్ట్ క్రియేట్ చేయడానికి డీప్ స్టేట్ ప్రతినిధిగా అక్కడ పనిచేస్తూ ఉన్నాడు. అయితే డీప్ స్టేట్కు లదాఖ్లో ఏం కావాలి అనే విషయానికి వస్తే బంగ్లాదేశ్ విషయానికి ఒక్కసారి వెళ్ళి తర్వాత లదాఖ్ విషయానికి వస్తాం. బంగ్లాదేశ్లో సెయింట్ మార్టిన్ అనే ఒక ఐలాండ్ ఉంటుంది. అక్కడ అమెరికా తన ఆర్మీ బేస్ను ఏర్పాటు చేయాలని భావించింది. ఒకవేళ ఈ సెయింట్ మార్టిన్ ఐలాండ్లో గనుక అమెరికా ఆర్మీ బేస్ను ఏర్పాటు చేస్తే ఒకేసారి 5 దేశాలపై నిఘా ఉంచడానికి వీలవుతుంది. ఇండియా, బంగ్లాదేశ్, మయన్మార్, భూటాన్ అండ్ చైనా, ఈ 5 దేశాలపై ఒకేసారి నిఘా ఉంచడానికి వీలవుతుంది. దీంతోపాటు బంగాళాఖాతం మొత్తం అమెరికా కనుసన్నల్లోకి వెళ్ళిపోతుంది. ఇది చాలా అంటే చాలా ప్రమాదకరమైన పరిస్థితి. ఇదే కనుక జరిగితే మొత్తం 5 దేశాల వ్యూహాత్మక ప్రాంతం మొత్తం ప్రమాదంలో పడుతుంది, అమెరికా చేతుల్లోకి నెట్టివేసినట్లు అవుతుంది. కాబట్టి అప్పట్లో అమెరికా ఈ ప్రతిపాదనను తీసుకువచ్చినా కూడా షేక్ హసీనా దీన్ని పదే పదే తిరస్కరిస్తూనే వచ్చారు. నేను దానికి అస్సలు ఒప్పుకోను, దీనివల్ల బంగ్లాదేశ్ జాతీయ భద్రతే ప్రమాదంలో పడుతుంది అని పదే పదే అమెరికాకు చెప్పారు. అయినా కూడా అమెరికా అందుకు ఒప్పుకోలేదు. తన ఆర్మీ బేస్ను ఏర్పాటు చేయడంలో భాగంగానే ఆమెను గద్దె దింపింది. తన ప్రతినిధి అయిన మహమ్మద్ యూనస్ను తాత్కాలిక అధినేతగా ప్రస్తుతం అధికారంలో పెట్టింది. సో అదేవిధంగా మన లదాఖ్లో కూడా అమెరికా తన ఆర్మీ బేస్ను ఏర్పాటు చేసుకోవాలని భావించింది. లదాఖ్ ఎందుకంటే మన ఇండియాకు లదాఖ్ చాలా కీలకమైన ప్రాంతం. అంతేకాకుండా అటు పాకిస్తాన్కు జమ్మూ కాశ్మీర్ ఇష్యూ ఉంది కదా, ఈ ఇష్యూకు చాలా దగ్గరి ప్రాంతం. దీంతోపాటు చైనాలోని టిబెట్లో అతిపెద్ద సైబర్ వార్ఫేర్ చేసేందుకు ఒక పెద్ద కార్యాలయాన్ని నిర్మించింది చైనా. అక్కడి నుంచి ప్రపంచంలోని
యూరప్ దేశాల వరకు సైబర్ వార్ఫేర్ జరిగే వాటన్నిటిలోనూ ఈ కార్యాలయం నుంచే కార్యకలాపాలు జరుగుతాయి కాబట్టి ఇది చైనాకు చాలా అంటే చాలా ముఖ్యమైన ప్రాంతం. సో ఆ ప్రాంతంపై కూడా నిఘా పెట్టాలంటే అమెరికాకు ఖచ్చితంగా లదాఖ్లో ఒక ఆర్మీ బేస్ కావాలి. అందులో భాగంగానే గతంలోనే కొన్ని రహస్యంగా ప్రతిపాదనలు సైతం చేసింది, కానీ మన ఇండియా అందుకు అస్సలు ఒప్పుకోలేదు. మరీ ముఖ్యంగా జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ దీనిపై ప్రభుత్వాన్ని కూడా కఠినంగా హెచ్చరించాడు. మీరు అసలు ఎటువంటి నిర్ణయం తీసుకోవద్దండి, ఇది కనుక జరిగితే మొత్తం భారతదేశ భద్రతే ప్రమాదంలో పడుతుంది అని ప్రభుత్వాన్ని హెచ్చరించగా మోదీ గవర్నమెంట్ కూడా అందుకు అస్సలు ఒప్పుకోవడం లేదని సమాచారం అందుతోంది. అందులో భాగంగానే అమెరికా ఇక్కడ ఈ జెన్జీ ప్రొటెస్ట్ను ఉవ్వెత్తున ఎగిసిపడేలా చేసిందా, వీరిని ప్రోత్సహించిందా అనే అనుమానాలు ఇప్పుడు తలెత్తుతున్నాయి. ప్రస్తుతం లదాఖ్కు అసెంబ్లీ కావాల్సినంత అవసరం ఏమీ లేదు, ఎందుకంటే ఆ ప్రాంతంలో ఇప్పటికీ జనాభా చాలా పల్చగా ఉంటుంది. అంటే ఎక్కడో కొన్ని చోట్ల కొంతమంది నివసిస్తూ ఉంటారు, ఎక్కువగా బౌద్ధులు మాత్రమే అక్కడ నివసిస్తారు. వాళ్ళంతా శాంతి కాముకులుగా మనందరికీ తెలుసు కాబట్టి వాళ్ళు ఈ ప్రొటెస్టుల్లో పాల్గొని ఇంత హింసాత్మకంగా మారే విధంగా ప్రొటెస్టుల్లో పాల్గొనే అవకాశమే లేదు. అలాంటి వారిని రెచ్చగొట్టాలంటే ఖచ్చితంగా బయటి శక్తులు పని చేస్తే తప్ప ఈ పని జరగదు. అందులో అమెరికా చాలా నిష్ణాతులైన దేశం, ఎందుకంటే ప్రపంచంలో 1960 తర్వాత ఇప్పటి వరకు 80కి పైగా రెజిమ్ చేంజ్లకు పాల్పడిన చరిత్ర అమెరికాకు ఉంది. కాబట్టి అదే అమెరికా ఇప్పుడు తనదైన స్టైల్లో లదాఖ్లో జెన్జీ ప్రొటెస్ట్ను ఉవ్వెత్తున ఎగసిపడేలా చేసింది. రీసెంట్గానే నేపాల్లో జరిగిన ఈ ప్రొటెస్టుల్లో భాగంగా రాహుల్ గాంధీ, అఖిలేష్ యాదవ్, మన కేటీఆర్ సైతం ఈ జెన్జీ ఉద్యమం మన ఇండియాలో కూడా రాక మానదు. మన ఇండియాలో అలాంటి పరిస్థితులు ఉన్నాయి కాబట్టి ఖచ్చితంగా మన దేశంలోనూ ఇటువంటి పరిస్థితులు వచ్చేది చాలా ఈజీగానే ఉన్నాయి. కాబట్టి గవర్నమెంట్ చాలా జాగ్రత్తగా ఉండాలి. మేము గవర్నమెంట్ను టోపల్ చేసే అధికారం మా దగ్గర ఉంది అనే విధంగా గతంలో వ్యాఖ్యలు చేశారు. అందులో భాగంగానే సరిగ్గా నేపాల్లో 8న స్టార్ట్ అయితే మన ఇండియాలో 10న స్టార్ట్ అయింది. కానీ సోనం వాంగ్చుక్ను చాలా లైట్గా తీసుకుంది గవర్నమెంట్. అతను గతంలోనే ఈ విధంగా హంగర్ స్ట్రైక్ చేశారు కాబట్టి ఇప్పుడు కూడా అలాగే సాగుతుందేమో అని భావించారు. కానీ ఇంటర్నల్గా చాలా వర్క్ జరిగినట్లు తెలుస్తోంది. అమెరికన్ సిఏఏ ఇందులో ఇన్వాల్వ్ అయి లోకల్ పీపుల్ను రెచ్చగొట్టేందుకు చాలా ప్రయత్నాలే చేసింది. దీన్ని మన ఇండియన్ గవర్నమెంట్ గమనించిందా లేదంటే లైట్ తీసుకుందా అనేది ఇంకా తెలియాల్సి ఉంది. కాబట్టి దీనిపై ఇప్పటికైనా ఇండియన్ గవర్నమెంట్ చాలా జాగ్రత్తతో వ్యవహరించాలి. ఇందులో ఖచ్చితంగా అమెరికన్ డీప్ స్టేట్ మూలాలు ఖచ్చితంగా కనిపిస్తూ ఉన్నాయి. కాబట్టి దీనిపై పూర్తిగా సమగ్ర విచారణ జరిపి ఎవరైతే బాధ్యులు ఉన్నారో వారందరినీ అరెస్ట్ చేసి జైలుకు తరలించాల్సిన అవసరం ఉంది. ప్రస్తుతం వస్తున్న వార్తల ప్రకారం ఇందులో కాంగ్రెస్ కౌన్సిలర్లు, స్థానికంగా ఉండే కౌన్సిలర్లు ప్రముఖ పాత్ర పోషించినట్లు కూడా వార్తలు వస్తున్నాయి. కాబట్టి ప్రతి ఒక్కరిపై విచారణ జరిపి బాధ్యులను ఖచ్చితంగా జైల్లో వేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. లేకపోతే నేపాల్ తరహా ఘటనలు మన ఇండియా మొత్తం స్ప్రెడ్ అయినా ఆశ్చర్యపోనక్కర్లేదు. దానివల్ల నష్టపోయేది మోదీ గవర్నమెంటే. కాబట్టి ఇప్పటికైనా జాగ్రత్త పడాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ బెల్ ఐకాన్ను క్లిక్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. థ్యాంక్ యూ.